హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం చూసే వీడియోలో ఈ శారీ ఏంటంటే మంగళగిరి పట్టు శారీ అండి. ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్. మనం మొన్న పండగప్పుడైతే తీసుకొచ్చినాం కదా, చాలా మంచి క్వాలిటీ ఉంది, చాలా నీట్గా ఉంది. చాలా వెరైటీస్ అయితే తీసుకొచ్చినాము. ఈసారైతే చాలా బాగా ఇట్లా పోయినాయి. క్లాత్ మనకి చూస్తేనే అర్థమవుతుంది ఎంత నీట్గా ఉంది అనేది. ఈ మంగళగిరి పట్టుకి ఉన్న స్పెషలే అదండి. క్లాత్ ఇట్లా చూస్తే మనకి ఈ షైన్ ఇదంతా అర్థమైపోతుంది. ఇంకా నేనైతే అందులో నుంచి ఇది ఒక్కటి తీసుకున్నానండి. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఈ శారీ అయితే ఆఫ్ అండ్ ఆఫ్ మోడల్లో ఉంది. శారీ కంప్లీట్గా బాందిని ప్రింట్ వచ్చిందండి. మనకు ఈ జరీ వర్క్, ఈ జరీ బార్డర్ అయితే ఉంది కదా, ఇది చాలా షైనింగ్ ఉంటుంది. మనం నార్మల్ పట్టుకి దీనికి తేడా ఏంటిది అని అనుకుంటున్నారా? మనకు ఆ పట్టు ఇదే బార్డర్ వస్తుంది. మంగళగిరి పట్టుకు కూడా ఇదే బార్డర్ వస్తుంది. కానీ దీన్ని డై చేస్తారు. మనకి ఎట్లా కావాలంటే అట్లా. ఈ టైప్లో కావాలంటే మనకు అక్కడ మగ్గాల మీద ఉంటుంది కదా, వాళ్ళు చేనేత కార్లు ఉంటారు కదా, అట్లా వాళ్ళ దగ్గర మనం ఈ మోడల్లో కావాలి అని అంటే ఆ మోడల్ చేసి ఇస్తారు. నాకైతే బాందిని ప్రింట్లో కావాలని అని చెప్పేసి ఆ అంకుల్కి అడిగినా. నేను అడిగితే ఇంకా ఈ మోడల్ కావాలనేసి వేరే ఒక శారీ పిక్ తీసుకొని నాకు ఇట్లా కావాలి అంకుల్ అంటే నాకు ఇట్లా డై చేసి ఇచ్చిండ్రు. నాకైతే చాలా నచ్చిందండి. ఇవి కట్టుకుంటే ఈ బార్డర్ ఫినిషింగ్ అనేది మనకు చాలా నీట్గా కనబడుతుంది. ఎంత దూరంలో ఉన్నా కూడా ఆ లుక్ అనేది, శారీ లుక్ అనేది అయితే తెలుస్తుందండి. తర్వాత ఇది పళ్ళు పార్ట్ వచ్చి ఇట్లా గొండలు అయితే ఇచ్చిండ్రు. అంటే ప్రతి శారీకి ఇట్లనే రాదు, కొన్ని శారీస్కి అయితే ఇట్లా వస్తాయి, కొన్నిటికి నార్మల్గా మనం కట్ చేసుకొని పీకో చేయించుకున్నా పర్వాలేదు. నేనైతే దాన్ని అట్లనే ఉంచుకున్నాను. శారీ మొత్తం అయితే ఇట్లా వచ్చిందండి. పైన మెరూన్ పింక్ టైప్ వచ్చి అక్కడక్కడ బాందిని ప్రింట్ వచ్చింది. పైనకైతే చిన్న బార్డర్ వచ్చిందండి. శారీ మొత్తం ఇట్లానే ఉంది. పళ్ళు పార్ట్ వచ్చి ఇట్లా వచ్చిందండి. ఓన్లీ పళ్ళు పార్ట్ ఇట్లా వచ్చింది. నేనైతే ఈ బ్లౌజ్ కూడా దీనికి సేమ్ రిలేటెడ్గా ఈ క్లాత్తోనే వచ్చిందండి. నేనైతే ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా. దీంట్లోనే వర్క్ అట్లా నాకేం అద్దు అనిపించింది, ఇంకా సింపుల్గా బాగుంటుంది అనేసి నేను ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. బ్లౌజ్ వచ్చి కవర్లో పెట్టేశాను కదా, అందుకని కొంచెం ముడతలాగా ఉంది. నేను మళ్ళీ ఐరన్ చేసి పెట్టేస్తాను. కానీ నేనైతే బ్లౌజ్ ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. చాలా నీట్గా బోటిక్ స్టైల్లో బోటిక్ దగ్గరనే ఇచ్చి స్టిచ్ చేయించుకున్నా. ఇంకా నాకు డిజైన్స్ అట్లా ఏం వద్దు.